హాయ్ అండి. ఈరోజైతే చికెన్ పకోడీ చేస్తున్నాను. చికెన్ పకోడీ కోసం ముందుగా నిమ్మకాయ పిండేసి చికెన్ క్లీన్ చేసుకోవాలి. నీసు వాసన అనేది ఉండదు ఈ విధంగా క్లీన్ చేస్తే. అంతా కడిగేసి ఒక గిన్నెలో వేసేసుకొని, ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూను, పసుపు చిటికెడు, కారం 1.5 స్పూన్ వేసుకున్నాను. మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్, సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకుని సరిపోతుంది. ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇదంతా బాగా ముక్కలకు పట్టేలా పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలకు పట్టించుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ పకోడీ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలాలన్నీ పట్టించేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఒక గంట సేపు పక్కన పెట్టేసుకొని, గంట తర్వాత తీసాను. 1.5 స్పూను గరం మసాలా కార్న్ పౌడర్ వేసుకున్నాను. ఇదంతా ముక్కలకు పట్టిన తర్వాత కలుపుకొని ముక్కలకు పట్టించేయాలి. చూసారా, ఈ విధంగా ముక్కలకు పట్టిన తర్వాత కట్ చేసుకొని ఈలోపు పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా ముక్కలు ఇప్పుడు వేసేస్తే మసాలాలు బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చికి మసాలా అంతా పట్టేసి చాలా బాగుంటుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత పకోడీ ముందు వేసే ముందు చూసారా, ఈ విధంగా కలిపాను. ఇప్పుడైతే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కేలోపు ఇదంతా ముక్కలకు పట్టించేసేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే చికెన్ పకోడీ వేడి మీద వేసేసి, ఆయిల్ వేడి ఉన్నప్పుడు వేసేసుకొని తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అన్నీ ఈ విధంగా ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో చేసుకోండి. చికెన్ పకోడీ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే ఆయిల్ ఒకసారి కాగిన తర్వాత మనం ఎక్కువగా వాడం కాబట్టి. నేనైతే తక్కువ ఆయిల్తో 2-3 టిప్పులుగా వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఏ కలర్లు లేకుండా, కెమికల్స్ ఏమీ వేయకుండా వేసుకోవాలి. ఫుడ్ కలర్ అయితే వేయలేదు నేను. ఫుడ్ కలర్ వేస్తే పకోడీ అనేది మంచి కలర్గా చాలా బాగా వస్తుంది, కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నేనైతే కెమికల్గా వేసి ఏమి వేయలేదు, అన్నీ న్యాచురల్ మసాలాలే వేసాను. అంతే. ఈ విధంగా అన్నీ చికెన్ పకోడీ బాగా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ముందుగా పకోడీ ఇంకా ఉంది కదా, వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని పకోడీలు ఇంతే వేసేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా, పచ్చిమిర్చి అనేది లైట్గా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువగా వేగిందంటే అంతగా బాగోదు. చికెన్ పకోడీ అంతా రెడీ అయిపోయింది. అంతా ఈ విధంగా రెడీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతిమా పకోడీ కూడా వేసేసుకోవాలి. అయిపోయింది పకోడీ వేయటం. చూడండి, ఏ ఫుడ్ కలర్ వేయకున్నా టేస్ట్ చాలా బాగుంది. నిమ్మకాయ, ఉల్లిపాయతో నిమ్మకాయ పిండుకొని ఈ పకోడీ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. బాయ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.